తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కానీ రాజకీయ వాతావరణం మాత్రం అప్పుడే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 77 సీట్లు బీఆర్ఎస్ కే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్వేల అస్త్రాన్ని బయటకు తీశారు. 117 అసెంబ్లీ సీట్లు, మెజార్టీ లోక్సభ సీట్లు పక్కా తమవే అని ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒకరు సర్వేలు నమ్మమంటున్నారు, మరొకరు ప్రజా తీర్పును పరీక్షిద్దామంటున్నారు. అసలు ఎన్నికలు దూరంలో ఉండగానే ఈ రాజకీయ వేడి ఎందుకు? ఎవరి వ్యూహం ఏంటి? తెలంగాణలో సర్వేల సీజన్ మొదలైంది. 2 పార్టీల మధ్య ఎన్నికల నినాదం వినిపిస్తోంది. అది అభివృద్ధి కాదు, హామీలు కాదు, సంక్షేమ పథకాలు కాదు, సర్వేలు. అయితే ఇందులో ఎవరి సర్వే నిజం, ఎవరి అంచనా కరెక్ట్ అన్నదే ఇప్పుడు రాజకీయ చర్చ. ఎన్నికలు సమీపంలో ఉన్నప్పుడు సర్వేలు సహజం, కానీ ఎన్నికలకు ఇంకా దాదాపు 3 ఏళ్లు ఉండగానే సర్వేలను రాజకీయ ఆయుధంగా మార్చుకోవటం మాత్రం కొత్త పరిణామంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన సర్వేనే చెప్తున్నది. ఇప్పుడు మిడ్ టర్మ్ అయిపోయింది బ్రదర్, మొత్తం 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షనే, మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నాడు. ఆయన ఒక్కడే చేయలేదు, ఇంకో 3 సర్వేలు, మొత్తం 4 సర్వేలు వచ్చినాయి బయటికి. 4 సర్వేలు గంటా పదంగా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. అంతేందుకే మీ వాళ్ళు కూడా చేసిండట, అది కూడా తెలుసుకో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే అధికారం పక్కా అంటూ కేటీఆర్ చెప్పిన 77 సీట్ల నెంబర్ కేవలం ఒక సంఖ్య కాదు, అది ఒక రాజకీయ సందేశం. ఎందుకంటే 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం మొదటిసారి ప్రజలు మళ్లీ తమ వైపు చూస్తున్నారు అనే ధైర్యాన్ని బహిరంగంగా చెబుతోంది. గెలుపు మీద నమ్మకం పెరిగితే కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడని కేటీఆర్ నమ్మకం. అందుకే 77 సీట్లు అనేది ఓటర్ల కన్నా ముందు సొంత కేడర్కు పంపిన సందేశమని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కేటీఆర్ సర్వే వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఖమ్మం సభ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో 117 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని ప్రజాపాలన కొనసాగిస్తామని రాముడి మీద ఆనా అంటూ సవాల్ విసిరారు. 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి, 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. బీఆర్ఎస్ సర్వేలతో గెలుపు భావన సృష్టించాలని చూస్తే రేవంత్ మాత్రం ఏకంగా రాముడి మీద ఆనా అంటూ విక్టరీ నెంబర్స్ చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో షాక్ కి గురి చేశారు. ఇది కేవలం కేటీఆర్ సర్వే లెక్కలకు కౌంటర్ మాత్రమే కాదు, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను విపక్షం పైకి మళ్లించే ప్రయత్నంగానూ రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఒకరు మేం గెలుస్తున్నాం అంటున్నారు, మరొకరు దేవుడి మీద ఒట్టేసి మరీ సవాల్ విసురుతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల అసలు ట్విస్ట్. సాధారణ ఓటర్ కంటే ముందుగా ప్రభావితం అయ్యేది పార్టీ కార్యకర్త. ఎందుకంటే కేడర్లో నమ్మకం తగ్గితే పార్టీ బలహీనపడుతుంది, కేడర్లో ఉత్సాహం పెరిగితే పార్టీ మళ్లీ పుంజుకుంటుంది. అందుకే ఇలాంటి సర్వేలు ప్రజల కోసం కాదు, ముందుగా సొంత కార్యకర్తల కోసమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.